నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ షాహిదా చాలా మంది సీనియర్ సిటిజన్లు హై రిస్క్ రిటర్న్స్ కాకుండా స్థిరమైన రాబడుల కోసం చూస్తారు. ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం ఇచ్చే పథకాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలాంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వ హామీ ఉండే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బ్యాండ్స్ వంటివి సరైన ఎంపికగా చెప్తారు. ఈ స్కీమ్స్ 8% వరకు రాబడులు ఇస్తుంటాయి. దీంతో నెల నెల స్థిరమైన రాబడిని అందించే మార్గాల్లో ముందు వరుసలో ఉంటాయి. మరి నెలకు 1 లక్ష రూపాయల స్థిరమైన గ్యారెంటీ పెన్షన్ రావాలంటే ఏ స్కీమ్ ఎంచుకోవాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో 60 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 8.2% వడ్డీ రేటుతో ప్రతి సంవత్సరం 4.90 లక్షల వడ్డీ లభిస్తుంది. అలాగే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎంచుకొని అందులో 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 7.4% వడ్డీ రేటుతో ఏడాదికి 1.10 లక్షల ఆదాయం వస్తుంది. అలాగే ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బ్యాండ్స్ లో 75 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 8.05% వడ్డీ రేటుతో ఏడాదికి 6 లక్షల ఆదాయం వస్తుంది. ఇలా ఏడాదికి మొత్తం 12 లక్షల ఆదాయం వస్తుంది. అంటే నెలకు 1 లక్ష చొప్పున ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని నెలకు 1 లక్ష స్థిరమైన ఆదాయం రావాలంటే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఏడాదికి 12 లక్షల రాబడి రావాలి అంటే అందుకు 1.7 కోట్ల నుంచి 2 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ప్రభుత్వ పథకాల్లో సాధారణంగా 6 నుంచి 7% మాత్రమే రాబడి ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు కొంచెం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అందుకే ఒకే పథకంలో మొత్తం ఇన్వెస్ట్ చేయకుండా మంచి వడ్డీ రేటు ఇచ్చే స్కీమ్స్ ఎంచుకొని పెట్టుబడిని కేటాయించుకోవాలి. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్, ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బ్యాండ్లలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.